జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసింది జానీ మాస్టర్ భార్య సుమలత. కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని ఆరోపించింది. 5 ఏళ్లుగా తనకు నరకం చూపించిందని వాపోయింది. తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని చెప్పింది సుమలత. తన భర్త ఇంటికి రాకుండా అడ్డుకునేదని, పెళ్లి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి చేసిందని తెలిపింది సుమలత. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రోజా కొద్ది నిమిషాల క్రితమే జానీ మాస్టర్ను ఉప్పర్పల్లి కోర్టుకు తరలించారు. 4 రోజుల కస్టడీ విచారణలో భాగంగా 4 రోజుల కస్టడీ పూర్తయిన క్రమంలో మొదట గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టున్నారు జానీ మాస్టర్ను. అయితే జానీ మాస్టర్ను గడిచిన 4 రోజులుగా పోలీసులు కస్టడీలో పలు ప్రశ్నలు సంధించారు. అయితే కొన్ని విషయాలకు మాత్రమే జానీ సమాధానం చెప్పాడు. అలా కీలక విషయాలు మాత్రం సమాధానం దాటవేశాడు. అయితే పోలీసుల కస్టడీ మాత్రం జానీ మాస్టర్ సహకరించారని చెప్పాలి. అయితే జానీ మాస్టర్ ఎక్కడైతే పోలీసులు అతను ప్రశ్నించినప్పుడు మాత్రం తన పైన కావాలనే నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది యువతి. ఇందులోనూ తనకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ యువతి టాలెంట్ ఉండడానికి సంబంధించే తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నానని జానీ మాస్టర్ పోలీస్ కస్టడీలో అతను వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంతా కూడా కన్ఫెషనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు కూడా. అయితే కొద్ది నిమిషాల క్రితమే 4వ రోజు కస్టడీలో విచారణ భాగంగా ముగిసింది కాబట్టి జానీ మాస్టర్ను ఉప్పర్పల్లి కోర్టుకు తీసుకువెళ్తున్నారు. దానికన్నా ముందు గోల్కొండ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నేరుగా ఉప్పర్పల్లి కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం జడ్జి ముందర ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ కేసులో మరొక ట్విస్ట్ తెరపైకి వచ్చిందని చెప్పాలి రోజా. అయితే స్వయంగా జానీ మాస్టర్ సత్యమని ఎవరైతే ఉన్నారో సుమలత ఫిలిం ఆఫ్ ఛాంబర్స్ సంబంధించి కూడా అందులో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో భాగంగా చాలా కీలకమైన అంశాలు కూడా పేర్కొనింది. ఎందుకంటే కొరియోగ్రాఫర్గా ఉంటూనే తను భర్తను ట్రాప్లోకి దించింది కావాలని అని చెప్పి ఇటు సుమలత ఫిర్యాదులో పేర్కొంది. అలాగే 4 సంవత్సరాలుగా తాను నరకమేంటో చూశాను, అలాగే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ గారు అలాగే వారి మదర్ కూడా ఇద్దరు కలిసి తమను ఎంతగానో వేధించారు, జానీ మాస్టర్ను మానసికంగాను ఒత్తిడి గురి చేశారని అందులో పేర్కొంది. అయితే తన పిల్లలకు తానకు ఏమైనా అయితే మాత్రం దానికి కారణం బాధితురాలని చెప్పి కూడా ఫిర్యాదు చేసింది. అయితే తమకు న్యాయం చేయాలని ఫిలిం ఆఫ్ ఛాంబర్స్ ఎక్కడైతే ఉందో వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళింది. అయితే దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం ఫిలిం ఆఫ్ ఛాంబర్స్ మాత్రం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. అయితే జానీ మాస్టర్ సతీమణి కొన్ని విషయాలు అందులో పేర్కొన్న క్రమంలో దానితో పాటుగా 4 పేజీలకు సంబంధించిన బ్రిటన్లో ఆమె లిఖితపూర్వకంగా రాసి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో భాగంగా కొరియోగ్రాఫర్గా కావాలనే ట్రాప్లోకి దించేందుకే ఆమె కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ దగ్గర చేరింది. అలాగే జానీ మాస్టర్ను వేధించింది, పెళ్లి చేసుకోవాలని వేధించింది. అలాగే ఇందులో తన తల్లి పాత్ర కూడా ఉంది. తల్లి కూతురు ఇద్దరు కలిసి తమ కుటుంబాన్ని నరకం చూపించారు. 4 సంవత్సరాల పాటు తాను నరకం ఏంటో స్వయంగా చూశాను, తమ పిల్లలకు తమ కుటుంబానికి ఏమైనా అయితే బాధ్యత ఆమెనే, కేవలం ఇది నిరాధకు సంబంధించిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఇందులో వాస్తవం లేదు, జానీ మాస్టర్ మాత్రం ఇందులో ఎలాంటి తప్పు చేయలేదని కూడా ఫిర్యాదులో పేర్కొంది. మరి చూడాలి ఫిలిం ఆఫ్ ఛాంబర్స్ ఏ విధంగా ఎక్కడైతే స్పందిస్తుందో మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పాలి రోజా. రైట్, థ్యాంక్ యూ కిరణ్.